ఓం శాంతి. మురళీ తేదీ 7వ తారీఖు జూలై నెల 2024. అవ్యక్త మురళి రివర్స్ డేటు 11 నవంబర్ 2000 సంవత్సరం. సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత అనే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత అనే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఈ విషయం పైన బాబా ఈరోజు అవ్యక్త మురళి చెప్పారు. ఈరోజు బాప్దాదా తమ హోలియెస్ట్, హయ్యెస్ట్, లక్కీయెస్ట్, స్వీటెస్ట్ అనగా అతి పవిత్రులు, అతి ఉన్నతులు, అతి అదృష్టవంతులు, అతి మధురమైన వారు అయినటువంటి తమ పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలో ఎప్పటికప్పుడు హోలియెస్ట్ ఆత్మలు వస్తూ ఉంటారు. మీరు కూడా హోలియెస్టులు. కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రకృతి జీతులుగా అయ్యి ప్రకృతిని కూడా సత్వప్రధానంగా తయారు చేస్తారు. మీ పవిత్రతా శక్తి ప్రకృతిని కూడా సత్వప్రధానంగా పవిత్రంగా తయారు చేస్తుంది. అందుకే మీరందరూ ప్రకృతితో తయారైన ఈ శరీరాన్ని కూడా పవిత్రమైన దానినే ప్రాప్తి చేసుకుంటారు. మీ పవిత్రతా శక్తి విశ్వములోని జడము, చైతన్యము అయినటువంటి అన్నింటినీ పవిత్రంగా తయారు చేస్తుంది. కనుకనే మీకు శరీరం కూడా పవిత్రమైనది ప్రాప్తిస్తుంది. ఆత్మ కూడా పవిత్రము, శరీరము కూడా పవిత్రము, మరియు ప్రకృతి సాధనాలు కూడా సత్వప్రధానంగా పావనంగా ఉంటాయి. కనుక విశ్వములో అతి పవిత్రులైన ఆత్మలు మీరు. అతి పవిత్రమైన అనగా హోలియెస్ట్ వారైనా మీరందరూ. మేము విశ్వంలో హోలియెస్ట్ ఆత్మలము అని స్వయాన్ని భావించుకుంటున్నారా? అతి ఉన్నతమైన వారు అనగా హయ్యెస్టులు కూడా. ఎందుకని ఉన్నతమైన వారు? ఎందుకంటే ఉన్నతోన్నతమైన భగవంతుడిని తెలుసుకున్నారు. ఉన్నతోన్నతమైన బాబా ద్వారా ఉన్నతోన్నతమైన ఆత్మలుగా అయ్యారు. సాధారణమైన స్మృతి, వృత్తి, దృష్టి, కృతి అన్నీ మారిపోయి శ్రేష్ఠ స్మృతి స్వరూపంగా, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ దృష్టిగా అయ్యాయి. ఎవరినైనా కలిసినప్పుడు ఏ వృత్తితో కలుస్తారు? సోదరత్వపు వృత్తితో, ఆత్మిక దృష్టితో, కళ్యాణ భావనతో, ప్రభు పరివారము అన్న భావముతో కలుస్తారు. కనుక ఉన్నతమైన వారు అయ్యారు కదా, మారిపోయారు కదా. ఎంత అదృష్టవంతులు మీరు! జ్యోతిష్కులు ఎవరు మీ భాగ్యరేఖను గీయలేదు. స్వయం భాగ్య విధాత మీ భాగ్యరేఖను గీశారు. ఎంత పెద్ద గ్యారంటీ ఇచ్చారు! 21 జన్మల అదృష్ట రేఖకు అవినాశి గ్యారంటీని తీసుకున్నారు. ఒక్క జన్మకు కాదు, 21 జన్మలు ఎప్పుడు దుఃఖము, అశాంతుల అనుభూతి కలుగదు. సదా సుఖంగా ఉంటారు. జీవితంలో 3 విషయాలు కావాలి. 1 ఆరోగ్యము, 2 సంపద, 3 సంతోషము. ఈ 3 మీకు తండ్రి ద్వారా వారసత్వంగా లభించాయి. 21 జన్మలకు గ్యారంటీ కదా. అందరూ గ్యారంటీని తీసుకున్నారా? వెనకాల ఉన్నవారికి గ్యారంటీ లభించిందా? అందరూ చేతులు ఎత్తుతున్నారు. చాలా మంచిది. సంతానంగా అవ్వటము అనగా బాబా ద్వారా వారసత్వము లభించటము. పిల్లలుగా అవ్వలేదా? అవుతున్నారా? పిల్లలుగా అవుతున్నారా లేక అయిపోయారా? పిల్లలుగా అవ్వటము అనేది ఉండదు. జన్మ తీసుకోగానే పిల్లలుగా అయిపోతారు. జన్మిస్తూనే తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు.
బాబా ద్వారా ఇప్పుడు ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు. మళ్ళీ మీరు అతి ధనవంతులు, అనగా రిచెస్టులు కూడా. బ్రాహ్మణ ఆత్మలు, క్షత్రియులు కాదు, బ్రాహ్మణులు మీరు. నేను శ్రేష్ఠ ఆత్మను, నేను ఫలానాను కాదు, ప్రపంచంలోకెల్లా సంపన్నవంతమైన ఆత్మను అని బ్రాహ్మణ ఆత్మ నిశ్చయముతో అనుభవము చేసుకుంటుంది. బ్రాహ్మణులుగా అయ్యారు అంటే ప్రపంచంలోనే అతి ధనవంతులైనట్లు. ఎందుకంటే బ్రాహ్మణాత్మలకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన కలుగుతుంది. మరి రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తూ ఉంటారు ఆలోచించండి. ప్రతి అడుగులో పదమాలు, అనగా కోట్లు. అంటే రోజంతటిలో ఎన్ని కోట్లు అవుతాయి? బాబా ద్వారా ఇటువంటి ఆత్మలుగా అయ్యారు. నేను ఎవరిని, ఎటువంటి బ్రాహ్మణాత్మను అన్న దానిని గుర్తుపెట్టుకోవటమే భాగ్యము. ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్కరి మస్తకంపై మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. మీరు కూడా మీ భాగ్యరేఖను చూసుకుంటున్నారా? బాప్దాదా పిల్లల్ని చూసి సంతోషిస్తారా, లేక పిల్లలు బాబాని చూసి సంతోషిస్తారా? ఎవరు సంతోషిస్తారు? బాబానా లేక పిల్లలా? ఎవరు సంతోషిస్తారు? పిల్లలు సంతోషిస్తారు అని చెప్పారు. మరైతే బాబా సంతోషించరా? బాబా పిల్లల్ని చూసి సంతోషిస్తారు, మరియు పిల్లలు బాబాని చూసి సంతోషిస్తారు. ఇద్దరూ సంతోషిస్తారు. ఎందుకంటే ఈ ప్రభు మిలనము, ఈ పరమాత్మ ప్రేమ, ఈ పరమాత్మ వారసత్వము, ఈ పరమాత్మ ప్రాప్తులు ఇవన్నీ ఇప్పుడే ప్రాప్తిస్తాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఉండవు అనేది పిల్లలకు తెలుసు. అంతేనా? బాప్దాదా ఇప్పుడు కేవలము ఒక్క విషయాన్ని పిల్లలకు రివైజ్ చేయిస్తున్నారు. అది ఏ విషయమై ఉండవచ్చు? అర్థం చేసేసుకున్నారు. ఇప్పుడు శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి అనే దానినే బాప్దాదా రివైజ్ చేయిస్తున్నారు. ఇది విశ్వ ఆత్మలు అనే మాటలు. కానీ సమీపంగా తీసుకువచ్చేది ఎవరు? మీరా లేక మరెవరైనా ఉన్నారా? ఇటువంటి మనోహరమైన శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేది మీరందరేనా? ఒకవేళ అవును అన్నట్లయితే చేతులెత్తండి. అచ్చా, మరొక విషయం కూడా ఉంది, దానిని కూడా తెలుసుకున్నారు, అందుకనే నవ్వుతున్నారా? అచ్చా, దాని తారీఖేది? తారీఖునైతే ఫిక్స్ చేయండి. ఇప్పుడు విదేశీయుల టర్న్ జరగాలి అని తారీఖును ఫిక్స్ చేశారు కదా, ఈ తారీఖునైతే ఫిక్స్ చేశారు. మరి సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే ఆత్మలారా చెప్పండి, దీని తారీఖు ఏది? ఆ తారీఖు కనిపిస్తుందా? ముందు మీ దృష్టిలోకి వస్తేనే తర్వాత విశ్వంలోకి వస్తుంది. బాప్దాదా అమృతవేళ విశ్వంలో తిరుగుతున్నప్పుడు అన్నిటినీ చూసి చూసి విని విని బాప్దాదాకు దయ కలుగుతుంది. ఆనందంలో కూడా ఉన్నారు, కానీ ఆనందముతో పాటు అయోమయంలో కూడా ఉన్నారు. కనుక దాత పిల్లలైన ఓ మాస్టర్ దాతలారా, మీ మాస్టర్ దాతత్వపు పాత్రను ఎప్పుడు తీవ్రగతితో విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు? లేక ఇప్పుడు పరదా లోపల తయారవుతూ ఉన్నారా? ఏర్పాట్లు చేస్తూ ఉన్నారా? విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలారా, ఇప్పుడు విశ్వంలోని ఆత్మలపై దయ చూపించండి. ఇది జరగవలసిందే. ఇదైతే నిశ్చయమైపోయింది, మరియు జరగవలసింది కూడా.
నిమిత్తాత్మలైన మీ ద్వారానే. కానీ ఆలస్యం ఏ విషయంలో జరుగుతుంది? బాప్దాదా ఈ మహోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. బ్రాహ్మణ పిల్లలైన ప్రతి ఒక్కరి హృదయంలో సంపన్నత మరియు సంపూర్ణతల జెండా ఎగురుతున్నట్టు కనిపించాలి. ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణాత్మ మనస్సులో సంపూర్ణత అనే జెండాను ఎగురవేస్తారో అప్పుడే విశ్వంలో బాబా యొక్క ప్రత్యక్షత జెండాను ఎగురవేస్తారు. ఈ జెండా పండుగను బాప్దాదా చూడాలనుకుంటారు. ఎలా అయితే శివరాత్రి రోజు శివ అవతరణ జెండాను ఎగరవేస్తారో అలా ఇప్పుడు శివశక్తి పాండవ అవతరణ యొక్క నినాదము వెలువడాలి. శివశక్తులు వెలిసెను అని ఒక పాటను వేస్తారు కదా. శివునితో పాటు శక్తులు పాండవులు ప్రత్యక్షమయ్యారు అనే ఈ పాటను విశ్వంలో పాడుకోవాలి. పరదా లోపల ఎంతవరకు ఉంటారు? పరదా లోపల ఉండడం మంచిగా అనిపిస్తుందా? కొంచెం మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించినప్పుడు పరదాను తొలగించేవారు ఎవరు? బాబా తొలగిస్తారా? ఎవరు తొలగిస్తారు? డ్రామా తొలగిస్తుందా లేక మీరు తొలగిస్తారా? మీరు తొలగించే పని అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పరదాలో ఉండడం మంచిగా అనిపిస్తుంది అని అనుకోవాలా? బాప్దాదాకి ఇప్పుడు కేవలం ఈ ఒక్క శ్రేష్ఠ ఆశే ఉంది. ఓహో వచ్చేశారు 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 అని అందరూ ఈ పాటను పాడాలి. ఇది వీలవుతుందా? చూడండి దాదీలు, వీలవుతుంది అని అందరూ చెప్తున్నారు. మరి ఎందుకని జరగటం లేదు? కారణం ఏంటి? అందరూ చెప్పినా కానీ ఎందుకు జరగటం లేదు? అప్పుడు చెప్పారు అందరూ సంపన్నంగా అవ్వలేదు అని జవాబు చెప్పారు. అయితే బాబా అడుగుతున్నారు ఎందుకని సంపన్నం అవ్వలేదు? తారీఖును చెప్పండి కదా. దాదీలు చెప్పారు తారీఖునైతే బాబా చెప్తారు అని. అయితే బాప్దాదా యొక్క మహామంత్రం గుర్తుందా మీ అందరికీ? బాప్దాదా ఏమంటారు? ఎప్పుడో కాదు ఇప్పుడు అని. బాబా ఫైనల్ తారీఖుని మీరే చెప్పండి అని దాదీ గారు అంటున్నారు. మంచిది. బాప్దాదా చెప్పిన తారీఖుకు మిమ్మల్ని మీరు మలుచుకుని పూర్తి చేస్తారా? మరి పాండవులు పూర్తి చేస్తారా? పక్కాయేనా? ఒకవేళ కింద మీద చేసినట్లయితే ఏం చేయాల్సి వస్తుంది? అప్పుడు దాదీలు చెప్పారు మీరు తారీఖుని ఇచ్చినట్లయితే ఎవరు కింద మీద చెయ్యరు అని. అభినందనలు. అచ్చా, ఇప్పుడు తారీఖును చెప్తున్నాము, చూసుకోండి. చూడండి, బాప్దాదా దయాహృదయులు కాబట్టి తారీఖును చెప్తున్నారు, శ్రద్ధగా వినండి. బాప్దాదా పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ భావనను పెట్టుకుంటారు, ఆశను పెట్టుకుంటారు. ఏమని? తక్కువలో తక్కువ 6 నెలలలో 6 నెలలు ఎప్పటికి పూర్తవుతాయి? మే నెలలో పూర్తవుతాయి. మరి ఈ మే నెలలో అనగా మేలో మై అనగా నేను అనేది సమాప్తమైపోవాలి. మేలో మై అనేది సమాప్తమైపోవాలి. అయినా కానీ తక్కువలో తక్కువ 6 నెలల్లో అని బాప్దాదా మార్జిన్ ఇస్తారు. 6 నెలలు టైం ఇస్తున్నారు బాప్దాదా. దీనిని బాప్దాదా ముందు కూడా వినిపించారు. ముందు సీజన్లో కూడా మిమ్మల్ని మీరు జీవన్ముక్త స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి అనే పనిని ఇచ్చారు. సతయుగ సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు, సంగం యుగ జీవన్ముక్తి స్థితి. ఏ రకమైన విఘ్నము, పరిస్థితులు, సాధనాలు కానీ నేను మరియు నాది, దేహాభిమానము నేను నాది కానీ, సేవలో నేను నాది అనేది కానీ వీటన్నింటి ప్రభావము నుండి
ముక్తులవ్వాలి. నేనైతే ముక్తిగా అవ్వాలనే కోరుకుంటాను, కానీ ఈ విఘ్నం వచ్చింది కదా, ఈ విషయమే చాలా పెద్దదైపోయింది కదా. చిన్న విషయం అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇది చాలా పెద్ద విషయం, ఇది చాలా పెద్ద పరీక్ష, పెద్ద విఘ్నము, పెద్ద పరిస్థితి అని ఇలా అనకూడదు. అప్పుడు ఎంత పెద్ద పరిస్థితి వచ్చినా, విఘ్నం వచ్చినా, సాధనాల ఆకర్షణ ఎదిరించిన అవి ఎదుర్కొంటాయి. ఈ విషయం నేను ముందుగానే మీకు చెప్తున్నాను. అయినా కానీ తక్కువలో తక్కువ 6 నెలల్లో 75% ముక్తులు అవ్వగలుగుతారా? బాప్దాదా 100% అని అనడం లేదు, 75% అని చెప్తున్నారు. 75% అంటే 3 వంతులు చేరుకున్నప్పుడు చివరకు చేరుకుంటారు కదా. కాబట్టి 6 నెలల్లో ముక్తులు అవ్వాలి. 1 నెల కాదు, 6 నెలలు. 6 నెలల్లో ముక్తులు అవ్వాలి. 1 నెల కూడా కాదు, 6 నెలలు ఇస్తున్నాము, అనగా సంవత్సరంలో సగభాగము. మరి ఈ తారీఖును ఫిక్స్ చేయగలరా? మీరే ఫిక్స్ చేయండి బాబా అని దాదీలు అన్నారు. దాదీల ఆజ్ఞను పాటించాలి కదా. ఫలితం చూసి బాప్దాదా స్వతహాగానే ఆకర్షణలోకి వస్తారు. చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. 6 నెలల్లో 75% తయారవ్వాలి. 100% అని చెప్పడం లేదు. దాని కొరకు మరలా సమయం ఇస్తాము. దీనిలో ఎవరెడీగా అవ్వాలి. ఎవరెడీ కాదు, 6 నెలల్లో రెడీ అవ్వాలి. ఇష్టమేనా? లేక ధైర్యం కాస్త తక్కువగా ఉందా? ఏమవుతుందో తెలియదు అని అంటారా? సింహం కూడా వస్తుంది, పిల్లి కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. విఘ్నాలు కూడా వస్తాయి, పరిస్థితులు కూడా వస్తాయి, సాధనాలు కూడా ఎక్కువ అవుతాయి. కానీ సాధనాల ప్రభావం నుండి ముక్తులుగా ఉండాలి. ఇది ఇష్టమైతే చేతులెత్తండి. టీవీని తిప్పండి, చేతులు బాగా పైకి ఎత్తండి, కిందకు దించవద్దు. మంచి దృశ్యంగా అనిపిస్తుంది. అచ్చా, ముందుగానే శుభాకాంక్షలను తెలుపుతున్నాము. మేమైతే చావాల్సి వస్తుంది అని అనకండి. చావండి లేదా బతకండి, అయినా కానీ తయారవ్వాల్సిందే. ఇలా మరణించటం అనేది మధురమైన మరణము. ఈ మరణంలో దుఃఖం ఉండదు. ఈ మరణించటం అనేది అనేకుల కళ్యాణం కోసం మరణించటము. కాబట్టి ఈ మరణంలో మజా ఉంది, దుఃఖం ఉండదు, సుఖం ఉంటుంది. ఇది జరిగింది కదా కనుక ఇలా అయిపోయింది అని ఇలా ఏ సాకులు చెప్పకూడదు. ఇలాంటి ఏ సాకులు సాగవు. సాకులు చెప్తారా? చెప్పరు కదా. ఎగిరే కళ యొక్క ఆట ఆడండి, ఇంకే ఆటను ఆడకండి. పడిపోయే కళలోకి వెళ్ళే ఆట, సాకులు చెప్పే ఆట, బలహీనత యొక్క ఆట, ఇవన్నీ సమాప్తం అయిపోవాలి. సరేనా? అందరి ముఖాలు వికసించి ఉన్నాయి. మళ్ళీ 6 నెలల తర్వాత కలుసుకోవడానికి వచ్చినప్పుడు ముఖం ఏ విధంగా ఉంటుందో అప్పుడు కూడా ఫోటో తీస్తారు. డబల్ విదేశీయులు వచ్చారు కాబట్టి డబల్ ప్రతిజ్ఞ చేసే రోజు వచ్చింది. ఇతరులు ఎవరిని చూడకండి. సి ఫాదర్, సి బ్రహ్మ మదర్ అనగా తండ్రిని చూడండి, బ్రహ్మ తల్లిని చూడండి. ఇతరులు చేసినా చెయ్యకపోయినా అందరూ అయితే చేస్తారు. అయినా కూడా వారి పట్ల కూడా దయాభావనను పెట్టుకోవాలి. బలహీనులకు శుభ భావనా బలమును ఇవ్వాలి. బలహీనతను చూడకూడదు. అటువంటి ఆత్మలకు మీ ధైర్యమనే చేతిని ఇవ్వాలి. పైకి లేవనెత్తాలి. ధైర్యమనే చేతిని సదా స్వయమునకు మరియు ఇతరులకు ఇస్తూ ఉండాలి. ధైర్యమనే చెయ్యి చాలా శక్తిశాలిది.
అంతేకాదు బాప్దాదా యొక్క వరదానం కూడా ఇలా ఉంది. ఏమిటి? ధైర్యం అనే ఒక్కడుగు పిల్లలదైతే బాబా సహాయం అనేది 1000 అడుగులుగా లభిస్తుంది అని బాప్దాదా యొక్క వరదానం కూడా ఉంది. నిస్వార్థ పురుషార్థంలో ముందు నేను ఉండాలి. నిస్వార్థ పురుషార్థము స్వార్థ పురుషార్థం కాదు. నిస్వార్థ పురుషార్థంలో ఎవరైతే ముందుగా బాధ్యతను తీసుకుంటారో వారే బ్రహ్మాబాబా సమానము. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా, కనుకనే బ్రహ్మ కుమారీలు మరియు బ్రహ్మ కుమారులుగా పిలువబడతారు కదా. క్షణంలో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు కదా. మరి ఇప్పుడు క్షణంలో స్వయంను ముక్తులుగా చేసుకునే దానిపై అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురండి. మీ సంపూర్ణత యొక్క సమీపతయే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకువస్తుంది. యజమానులు కదా, రాజులు కదా, స్వరాజ్యాధికారులేనా? అయితే ఆజ్ఞాపించండి. ఇది చెయ్యదు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి అని రాజులు ఆజ్ఞాపిస్తారు కదా, అలా ఆజ్ఞాపించండి అంతే. ఇప్పుడిప్పుడే చూడండి, మనసును ఆజ్ఞాపించండి. మనసు ముఖ్యమంత్రి కదా, కనుక ఓ రాజా, నీ మనస్సునే మంత్రిని క్షణంలో ఆజ్ఞాపించి ఆ శరీరీ విదేహీ స్థితిలో స్థితి చెయ్యగలవా? ఒక్క క్షణంలో ఆజ్ఞాపించండి. 5 నిమిషాల డ్రిల్ చేయించారు బాప్దాదా అప్పుడు. అచ్చా, సదా లవలీనులైన లక్కీ ఆత్మలకు బాప్దాదా ద్వారా ప్రాప్తించిన సర్వ ప్రాప్తుల అనుభవి ఆత్మలకు స్వరాజ్య అధికారులుగా అయ్యి అధికారము ద్వారా స్వరాజ్యము చేసే శక్తిశాలి ఆత్మలకు సదా జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవి హయ్యెస్ట్ ఆత్మలకు భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠ భాగ్యరేఖ ద్వారా లక్కీయెస్ట్లైన ఆత్మలకు సదా పవిత్రత దృష్టి వృత్తి ద్వారా స్వపరివర్తనను విశ్వ పరివర్తనను చేసే హోలీయెస్ట్ ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. డబల్ విదేశీ అతిథులతో అంటే కాల్ ఆఫ్ టైం అనగా సమయం యొక్క పిలుపు అనే ప్రోగ్రాంకు వచ్చిన అతిథులతో బాప్దాదా మాట్లాడుతున్నారు. అందరూ మీ మధురమైన ఇంటికి మధురమైన పరివారంలోకి వచ్చి చేరుకున్నారు కదా. ఇంత చిన్నని మధురమైన పరివారము చాలా ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా. మీరు కూడా ఎంతటి ప్రియమైన వారుగా అయిపోయారు. అన్నిటికంటే ముందు పరమాత్మకు ప్రియమైన వారుగా అయ్యారు కదా. అయిపోయారా లేక అవుతారా? చూడండి, మిమ్మల్ని అందరినీ చూసి అందరూ ఎంతగా సంతోషపడిపోతున్నారో. ఎందుకు సంతోషిస్తున్నారు? అందరి ముఖాలను చూడండి, చాలా సంతోషపడిపోతున్నారు. ఎందుకు సంతోషిస్తున్నారు? ఎందుకంటే వీరందరూ ఈశ్వరీయ సందేశకులుగా అయ్యి ఆత్మలకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తమైన ఆత్మలు అనేది తెలుసు. 5 ఖండాలకు చెందినవారు ఉన్నారు. మరి 5 ఖండాల్లో సందేశం చేరిపోతుంది. సహజం కదా. చాలా మంచిగా ప్లాన్ తయారు చేశారు. ఇందులో పరమాత్మ శక్తిని నింపి పరివారం యొక్క సహయోగమును తీసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. అందరి సంకల్పాలు బాప్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. చాలా మంచి మంచి సంకల్పాలను చేస్తున్నారు కదా. ప్లాన్ తయారు చేస్తున్నారు.
మరి ప్లాన్ ప్రాక్టికల్లోకి తీసుకురావటంలో ధైర్యం మీది, సహాయం బాబాది, బ్రాహ్మణ పరివారముది. ప్లాన్ని ప్రాక్టికల్లో తీసుకురావటంలో ధైర్యం మీది, సహాయం బాబాది, బ్రాహ్మణ పరివారముది. కేవలం నిమిత్తులుగా అవ్వాలి అంతే. ఇంకే ఇతర శ్రమ చేయాల్సిన అవసరం లేదు. నేను పరమాత్మ కార్యమునకు నిమిత్తుడిని. ఏ కార్యంలోకి వచ్చినా కానీ బాబా నేను పనిముట్టును, సేవ కొరకు తయారుగా ఉన్నాను, నేను పనిముట్టును, నడిపించేవారు వారికి వారే నడిపిస్తారు అని ఇలాంటి నిమిత్త భావము మీ ముఖంపై నిర్మాణము మరియు నిర్మాణముల భావమును ప్రత్యక్షం చేస్తుంది. చేయించేవారు నిమిత్తునిగా చేసి కార్యమును చేయిస్తారు. మీరు మైకులు, బాబా మైట్ అనగా శక్తి కనుక సహజమైపోతుంది కదా. కనుక నిమిత్తులుగా అయ్యి స్మృతిలో హాజరైపోండి అంతే. మీ ముఖము, మీ ముఖ వైఖరి, మీ రూపము స్వతహాగానే సేవకు నిమిత్తంగా అయిపోతాయి. కేవలము మాటల ద్వారానే సేవ చెయ్యరు, కానీ ఫీచర్స్ ద్వారా కూడా మీ ఆంతరిక సంతోషము ముఖము ద్వారా కనిపిస్తుంది. దీనినే అలౌకికత అని అంటారు. ఇప్పుడు అలౌకికమైన వారిగా అయిపోయారు కదా. లౌకికమైతే సమాప్తం అయిపోయింది కదా. నేను ఆత్మను, ఇది అలౌకికము. నేను ఫలానాను అనుకోవటం ఇది లౌకికము. మరి మీరెవరు? అలౌకికులా లేక లౌకికులా? అలౌకికులు కదా. మంచిది. బాప్దాదా మరియు పరివారం ముందుకు చేరుకున్నారు. ఇందులో చాలా మంచి ధైర్యమును పెట్టుకున్నారు. చూడండి, కోట్లలో కొద్ది మందిగా మీరే వెలువడ్డారు కదా. గ్రూప్ ఎంత మందిది? వారిలో నుండి ఎంతమంది వచ్చారు? కాబట్టి కోట్లలో కొద్ది మంది వెలువడ్డారు కదా. మంచిది. బాప్దాదాకు గ్రూప్ అంటే ఇష్టము. వీళ్ళని చూడండి ఎంతగా సంతోషిస్తున్నారో. మీకంటే కూడా వీరు ఎక్కువగా సంతోషిస్తున్నారు. ఎందుకంటే సేవ రిటర్న్ను ఎదురుగా చూసుకుని సంతోషపడిపోతున్నారు కదా. కష్టమునకు తగిన ఫలితం లభించింది. అచ్చా, ఇప్పుడైతే బాలకుల నుండి యజమానులుగా అయ్యారు. బాలకులు మాస్టర్లు, పిల్లలను మాస్టర్లు అని ఎల్లప్పుడూ అంటూ ఉంటారు. అచ్చా, ఈరోజు వరదానము: సఫలం చేసే విధి ద్వారా సఫలత యొక్క వరదానమును ప్రాప్తి చేసుకునే వరదాని మూర్తి భవ. సఫలము చేసే విధి ద్వారా సఫలత యొక్క వరదానమును ప్రాప్తి చేసుకునే వరదాని మూర్తి భవ. వరదానం యొక్క వివరణ: సంగమయుగంలో పిల్లలైన మీకు వారసత్వము కూడా ఉంది. సఫలం చెయ్యండి మరియు సఫలతను పొందండి అన్న వరదానం కూడా ఉంది. సఫలం చేయటం బీజం మరియు సఫలత ఫలం. ఒకవేళ బీజం మంచిదైనట్లయితే ఫలం లభించకుండా ఉండటము అనేది జరగదు. కాబట్టి సమయము, సంకల్పములు, సంపద అన్నింటినీ సఫలం చేయండి అని ఇతరులకు ఎలా చెప్తారో అలా మీ సర్వ ఖజానాల లిస్టు నుండి ఏ ఖజానా సఫలమయ్యింది మరియు ఏ ఖజానా వ్యర్థమయ్యింది అనే దానిని పరిశీలించుకోండి. సఫలం చేస్తూ ఉన్నట్లయితే సర్వ ఖజానాలతో సంపన్న వరదాని మూర్తులుగా అయిపోతారు. స్లోగన్: పరమాత్మ అవార్డును పొందేందుకు వ్యర్థము మరియు నెగిటివ్లను అవాయిడ్ చేయండి. పరమాత్మ అవార్డును పొందేందుకు వ్యర్థము మరియు నెగిటివ్లను అవాయిడ్ చేయండి.
ఓం శాంతి.